మన భారతదేశం అనేక సంస్కృతులకు నిలయం. ఒక దేశ సంస్కృతి అక్కడ ప్రజల జీవన విధానాన్ని సూచిస్తుంది. రకరకాల సంస్కృతుల సమ్మేళనంతో భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా సమాజంలోని ఉన్నత అంశాలు సాహిత్యం, భాష, శిల్పాలు, లలిత కళలు, సంగీతం, తాత్విక విధానం, మతం మొదలైనవి దేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సంస్కృతి చారిత్రక ప్రక్రియ ద్వారా అభివృద్ధి చెందుతుంది. మన పూర్వీకులు వారి పూర్వీకుల నుంచి ఆనాటి విషయాలు వారి అనుభవాల ద్వారా తెలుసుకుని కొన్నింటిని చేర్చి అనుసరించి తర్వాత తరాలకు వాటిని అందజేస్తారు. ఈరోజు మనం 16వ శతాబ్దపు కళగా వెలిసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తంజావూరు చిత్రకళ గురించి తెలుసుకుందాం. నమస్కారం అత్తయ్య. నమస్కారం పిల్లలు, రండి కూర్చోండి. వేసవి సెలవుల్లో ఏం చేశారు? ఏ ఊరు వెళ్ళొచ్చారు మీరు? మా తాతయ్య వారి ఇంటికి వెళ్ళాను. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మరి తాతయ్య వాళ్ళ ఇంట్లో ఆ ఊళ్ళో ఏం చూశారు మీరు? ఎంతో అందమైన మామిడి తోటను చూసాము. మామిడి తోటలు చూసారా? అవునత్తయ్య, రకరకాల మామిడి చెట్లు మామిడికాయల గుత్తులతో ఎంతో అందంగా ఉన్నాయి. ఊరికే చూసారా లేక? లేదు, కోసుకొని తిన్నాం అత్తయ్య. అవును, అక్కడికక్కడే పండును కోసుకొని మరీ తిన్నాం. పండ్లని శుభ్రంగా కడుక్కుని తిన్నారా లేక అలాగే తినేశారా? కాలువ నీటిలో శుభ్రంగా కడిగి తుడిచి మరీ తిన్నాము. ఇంకా ఏం చూశారు? అక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఈత కొట్టడం కూడా నేర్చుకున్నాము. సరే, మరి ఇంకా ఏం నేర్చుకున్నారు? లక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చెస్ ఆడడం కూడా నేర్చుకున్నాము. వెరీ గుడ్. అత్తయ్య, ఆ ఇంట్లో ఒక అందమైన చిత్రపటాన్ని చూశాను. ఎంత బాగుందో తెలుసా? ఆ చిత్రపటంలో బంగారమే కాకుండా వజ్రాలు, కెంపులు, పచ్చలు కూడా పొదిగారట. మరి ఆ చిత్రాల పేరేంటో తెలుసుకున్నారా? తెలుసత్తయ్య, ఆ చిత్రాన్ని తంజావూరు చిత్రం అంటారట. మరి అది తంజావూరులో ఉండకుండా హైదరాబాద్లో ఎందుకుంది? ఎందుకంటే ఆ తంజావూరు చిత్రాలు ఇక్కడే హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి కాబట్టి. అవునా, మాకు తెలీదే. మరి హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్లోని విశేషాలు తెలుసుకోకపోతే ఎలాగా? అత్తయ్య, మీకు తెలుసా? తెలుసమ్మా. హైదరాబాద్లో కళాబ్రహ్మ శ్రీ గంజి వినోద్ కుమార్ గారు ఈ తంజావూరు చిత్రకళను ప్రోత్సహించడానికి ఎంతోమందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. భలే భలే, మాకు కూడా నేర్చుకోవాలని ఉంది అత్తయ్య. అలాగా, నేర్చుకోవాలి అనే తపన సమయం ఉంటే చాలు. జీవితంలో నేర్చుకోలేనిది అంటూ ఏదీ ఉండదు. మన సాంప్రదాయ చిత్రకళల్లో ఈ తంజావూరు చిత్రకళ ఒకటి. ఇది పుట్టింది తంజావూరులోనే, కానీ పెరిగింది మటుకు గుడి గోడలపైనే. ఇది కాలక్రమేణా చెన్నైపట్నం చేరి మరిన్ని రూపురేఖలు దిద్దుకుంది. ప్రపంచమంతటా ఖ్యాతిని సంపాదించి హఠాత్తుగా కనుమరుగైపోయింది. అలా కనుమరుగైపోయిన ఈ కళను ప్రోత్సహించడానికి, ముందు తరాల వారికి అందించడానికి పూనుకున్నారు కళాబ్రహ్మ శ్రీ గంజి వినోద్ కుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు. మరి ఈ కళని వారు ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఎలా చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం. ఆర్ట్ అంటే ప్యూర్ ఆర్ట్. మన ట్రెడిషనల్ ఆర్ట్, మన నేషనల్ ఆర్ట్స్ కొన్ని ఉన్నాయి. అది ఏజెస్గా మన ఒక ట్రెజర్గా డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఆ ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఆల్మోస్ట్ అంతరించిపోతున్నాయి చాలా మటుకు. ఎందుకంటే ఈ మోడర్నైజేషను, మోడర్న్ ఆర్ట్, దాని తర్వాత దీంట్లో ఎన్నో పరివర్తనలు రావడం వల్ల అటు సైడ్ వాళ్ళు ఈ యొక్క ఆర్ట్ లవర్స్ కానివ్వండి, ఆర్ట్ అప్రిషియేటర్స్ కానివ్వండి, అటు సైడ్ మొగ్గు చూపడంతో ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్ చాలా మటుకు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. సో మన ఒక హెరిటేజ్, మన ఒక కల్చర్ని మనం మర్చిపోకుండా ఈ కల్చరల్ హెరిటేజ్ని డెవలప్ చేయాలని, మన ట్రెడిషనల్ ఆర్ట్స్ డెవలప్ చేయాలన్న థాట్తోని ఇక్కడ రీసెర్చ్ వర్క్ ప్లస్ ఆ ఒక్క ఆర్ట్కి సంబంధించిన వర్క్ నేర్పించడము, చేయించడము, దాన్ని ప్రొపగాండా చేయడము, దాన్ని పాపులరైజ్ చేయడము, ఆ ఒక ఎఫర్ట్స్ మేము పెడుతున్నామండి. సో ఆ తీరుగా మనకి ట్రెడిషనల్ ఆర్ట్స్ ఎన్నో ఉన్నాయి. మేము ఫస్ట్గా టేకప్ చేసింది టాంజూర్ ఆర్ట్ చేసాము.
చాలా కొంతమందికి తెలుసు టాంజూర్ ఆర్ట్ అంటే ఏంటి, ఓ తంజావూరుకి సంబంధించిన 16th century ఆర్ట్ అనుకునేవారు, అది కాస్ట్లీ అనుకునేవారు. సో ఎందుకంటే గోల్డ్తో చేస్తారు, స్టోన్స్ అని కాస్ట్లీ స్టోన్స్. దాన్ని మేము అందరూ అందుబాటులో ఉన్న విషయమే ఇది. ఇండియా అంటే ఒక గ్రేట్ కంట్రీ, ఇది ఆర్ట్ మీద బేస్ అయిన కంట్రీ, ఎథిక్స్ మీద బేస్ అయిన కంట్రీ. సో ఒక కల్చర్, ఒక హెరిటేజ్ ఉన్న కంట్రీ. ఈ కల్చర్ హెరిటేజ్ అనేది డెవలప్ అయింది అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అనే దాన్ని మనం ఎంత పోషిస్తామంటే మన కల్చర్ అంత డెవలప్ అవుతుంది. తంజావూరు చిత్రకళని అభ్యసించడానికి శ్రద్ధ, ఆసక్తి, ఓపిక, తగినంత సమయం అవసరం. మేము అందించే ఉచిత శిక్షణలో సాధన చేస్తే మీరు కూడా మంచి తంజావూరు చిత్రకళాకారులు కాగలరు. తద్వారా ప్రపంచంలోనే మన దేశానికి అఖండమైన పేరు ప్రఖ్యాతులు తేగలుగుతారు. అయితే ఇప్పుడు అవన్నీ మనం చూడొచ్చా? ఓ తప్పకుండా చూడొచ్చమ్మా, చూద్దాం పదండి. ఏమిటిలా వచ్చారు? ఈరోజు తంజావూరు చిత్రాలు మా పిల్లలకి చూపిద్దామని తెచ్చానండి. అలాగా, చూడండి, వీటిని బంగారు చిత్రాలని, పసిడి చిత్రాలని అంటారనమాట. ఇందులో కళాకారుడు తన ప్రతిభనంతా కూడాను పొందుపరిచి పచ్చ, కెంపు, తర్వాత ఇందులో ఇంకా సరోజ్కి వజ్రాలు కూడా పొదగబడి ఉంటాయి. అతని యొక్క కళాత్మక దృష్టితో కళాకారుడు నానా రకాలైనటువంటి చిత్రపటాలను రూపొందించడం జరిగింది. దానికి తగినట్టుగా చూసారా ఎంత అందంగా పొదగబడిందో. ఇది ఎలా చేస్తారు అని తెలుసుకోవాలనే ఆదుర్దా ఉందా మీకు? తప్పకుండా రండి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇదే తంజావూరు చిత్రాల ఆర్ట్ గ్యాలరీ. ఇందులో తంజావూరు చిత్రాలు ఎలా తయారవుతాయో చూద్దాం రండి. ఇప్పుడు తంజావూరు చిత్రాన్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని శారద గారు వివరంగా వివరిస్తారు. కూర్చొని శ్రద్ధగా తెలుసుకోండి, సరేనా? తంజావూరు చిత్రపటాన్ని తయారు చేసుకోవడానికి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ని కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. దానిపైన సింథటిక్ గమ్తోని సైన్ గుడ్డని అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత అది ఆరిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. బోర్డ్ పేస్ట్ 3 గ్లాసెస్, సింథటిక్ గమ్ 1 గ్లాసు, 3:1 నిష్పత్తిలో కలుపుకున్న తర్వాత బ్రష్తోని 6 కోటింగ్స్ అప్లై చేయాలి. క్లాత్ పెట్టిన బోర్డు పైన అప్లై చేసిన తర్వాత ఒకటి అడ్డం కోటింగ్, ఒకటి నిలువు కోటింగ్ వేయాలి. 6 కోటింగ్ అయిపోయిన తర్వాత బోర్డు మనకి ఇలా రెడీ అవుతుంది. శాండ్ పేపర్ తీసుకోవాలి, ఇలా స్మూత్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పేపర్ వెట్తోని దీన్ని ఇలా స్మూత్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా చేసిన తర్వాత బోర్డు ఇలా రెడీ అవుతుంది మనకి. అలా తయారైన బోర్డు పైన చిత్రపటాన్ని పెట్టుకొని దాని కింద కార్బన్స్ ఇచ్చేసి ట్రేస్ చేసుకోవాలి. అలా ట్రేస్ వేసిన తర్వాత బోర్డు ఇలా అవుతుంది. దీనిపైన మక్కుని అప్లై చేసుకోవాలి. మక్కు కోసం ముందుగా కోన్ ప్రిపరేషన్ చేసుకోవాలి. మక్కు కలపడానికి మెటీరియల్ బాంబే వైటింగ్ పౌడరు, అరబిక్ గమ్. బాంబే వైటింగ్ పౌడర్ 3 గ్లాసెస్ తీసుకొని అరబిక్ గమ్ 1 గ్లాస్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ గమ్ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చిక్కగా తయారవుతుంది. కలుపుకున్న దానిని ఇలా కోన్లో వేసుకోవాలి. ప్యాకింగ్ చేయాలి ఇలా ప్లాస్టర్తో. ట్రేస్ చేసుకున్న బోర్డు పైన ఈ కోన్తోని ఇలా ఫిల్ చేసుకోవాలి. అప్పుడు పార్ట్స్ అన్నీ ఉబ్బెత్తుగా కనబడతాయి. అలా ఉబ్బెత్తుగా అయిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత దానిపైన సింథటిక్ గమ్ పూసి
సెమీ ప్రెషర్ స్టోన్స్ అతికించాలి. అలా స్టోన్స్ ఆరిపోయిన తర్వాత వాటిపైన కోన్తో డిజైన్స్ ఇస్తామండి. ఇలా అలా ఆరిన తర్వాత కోన్ వర్క్తో డిజైన్ చేసిన తర్వాత మొత్తం ఫినిష్ అయిన బాడీ ఇలా ఉంటుంది. గోల్డ్ షీట్ని తీసుకొని కావలసిన షేప్లో కత్తిరించుకొని దానిపైన అంటించాలి. అంటించుకొని మెత్తటి గుడ్డతోని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. అలా గోల్డ్ ఫ్రైడ్ అంటించిన తర్వాత మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత బోర్డు ఇలా ఉంటుందండి. అలా గోల్డ్ కంప్లీట్ అయిన బోర్డు పైన పెయింటింగ్ చేస్తామండి. ఇలా దానికి పోస్టర్ కలర్స్ యూజ్ చేస్తాము. మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత బోర్డు ఇలా రెడీ అవుతుందండి. తంజావూరు పెయింటింగ్ ఫినిషింగ్ అయిన తర్వాత ఫ్రేమింగ్ వస్తుందండి. ఫ్రేమింగ్లో 3 రకాలు ఉంటాయి. టీకుడ్ది, రుద్రాక్ష ఫ్రేమింగ్, చిట్నాడ్ ఫ్రేమింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మటుకు ఫైబర్ ఫ్రేమింగ్. పిల్లలు, తంజావూరు చిత్ర గ్యాలరీ చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది అత్తయ్య. మరి మీకు మరో ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నా, జాగ్రత్తగా వినండి, సరేనా? ఇటువంటి కళలు నేర్చుకోవడానికి ఏకాగ్రత అనేది ఎంతో అవసరం. మానసిక వికాసం పొందడానికి ఇటువంటి కళలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి అని అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు. మరి మీరు కూడా మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ తరగతి విద్యార్థులకి ఈ సాంప్రదాయ కళల గురించి తప్పకుండా చెప్పాలి. తద్వారా మీరు కూడా సాంప్రదాయ కళల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. సరేనా? సరే అత్తయ్య. పదండి.